చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ప్రశ్నించారు. ఇలాంటి ఎలా ఎంకరేజ్ చేస్తారు సార్ మీరు అని అడిగారు. ఎంకరేజ్ చేయరమ్మా చంద్రబాబు నాయుడు గారు. ధర్నాలకి దొమ్మిలకి దిగమని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని, పక్కన వాళ్ళని రెచ్చగొట్టి తమాషా చూడమని ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ఎంకరేజ్ చేయరు. నేను మిమ్మల్ని క్షమాపణ చెప్పండి అని అడగడానికి వచ్చాను అంతే. క్షమాపణ చెప్పిస్తాం, తప్పు చేశారు అని అధికారులు ఒప్పుకున్నారు, మీ స్వయంగా మీ నాన్నగారు ఒప్పుకున్నారు. కాబట్టి ఇంకాస్త ఎక్కువగా చెప్పేదాకా వెళ్ళం మేము అని చెప్పి గట్టిగా అడగడం జరిగింది. ఎందుకంటే మీరు చేసిన చాలా తప్పు. ఒక పాపం చేసి దాన్ని కడుక్కునే ప్రయత్నంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. దాన్ని క్వశ్చన్ చేస్తే దాన్ని మళ్ళీ రివర్స్ మీ యాజ్ పర్ యువర్ గేమ్ దాన్ని మొదలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత కోసం ముందుకు వెళ్లే ఒక వ్యక్తి. ఈ రాష్ట్రానికి ఒక అదృష్టం, మీరు నోట్ చేసి పెట్టుకోండి. మహిళల మీద లేకపోతే దౌర్జన్యాలకి దొమ్మిలకి ఆయన ఎప్పుడూ ఎంకరేజ్ చేయరు. కాకపోతే మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, పడి ఉన్నారు అందరూ. నేను పిలిస్తే రాలేదమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళందరూ నేను పిలిస్తే రాలేదు, రగిలిపోయి వచ్చారు. మీ నాన్నగారు మాట్లాడిన మాటల్ని చెవులారా విని గుండెల నిండా ఆవేశం పెంచుకొని వాళ్ళు వచ్చారు. నేను క్షమాపణ నాకు చెప్పి తీరాలి అని చెప్పి నేను డిమాండ్ చేశాను.